నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఇండియా పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇండియా స్థానంలో భారత్ లేదా హిందుస్థాన్ అని పెట్టాలని 2020లోనే సుప్రీంకోర్టు సూచించింది. ఆ ఆదేశాలను ఇప్పటి వరకు పాటించకపోవడంపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మరోసారి దీనిపై చర్చ జరుగుతుంది. దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఢిల్లీ హైకోర్టు రాజ్యాంగాన్ని సవరించి ఇండియా అనే పదాన్ని భారత్ లేదా హిందుస్థాన్తో భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు 2020 ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఒక పిటిషనర్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఇండియా అనే పేరు వలసవాద వారసత్వం అని, భారత్ అనే పేరు దేశ చరిత్ర సంస్కృతికి ప్రతిబింబం అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. రాజ్యాంగాన్ని సవరించి ఇండియా అనే పదాన్ని భారత్ లేదా హిందుస్థాన్తో భర్తీ చేయాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే పాటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఇండియా అనే పేరు వలస వారసత్వం అని, ఇది దేశ నాగరికత నైతికతను పూర్తిగా సూచించదని, అయితే భారత్ దాని సాంస్కృతిక చారిత్రక గుర్తింపులో లోతుగా పాతుకుపోయిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సందర్భంగా దేశాన్ని భారత్ లేదా హిందుస్థాన్గా మార్చడంపై విస్తృతమైన చర్చలు జరిగాయని పిటిషనర్ హైలైట్ చేశారు. రాజ్యాంగ తుది వెర్షన్లో 2 పేర్లను అలాగే ఉంచింది. ఈ విషయం పరిష్కారం కాకుండా వదిలివేసింది. భారత్ అనేది మన దేశపు ఏకైక పేరు అని నిర్ధారించడం ద్వారా ఇండియా స్థానంలో భారత్ లేదా హిందుస్థాన్ పెట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించేలా చూడాలని విన్నవించుకున్నారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు ఇండియా స్థానంలో భారత్ లేదా హిందుస్థాన్ అని పెట్టాల్సిందిగా సుప్రీం తీర్పును అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. అసలు రాజ్యాంగం రచించే సమయంలోనే దీనిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. రాజ్యాంగ సభ ప్రవేశికపై చర్చిస్తున్నప్పుడు భారతదేశం, రష్యా అనుకరించినట్లుగా భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ ఇండియన్ సోషలిస్టిక్ రిపబ్లిక్గా పేరు మార్చాలనే వాదనగా ఉంది. అయితే ఇతర సభ్యులు దీన్ని ఒప్పుకోలేదు. మరోవైపు దేవుడు మరియు గాంధీ పేర్లను ప్రవేశికలో చేర్చాలా వద్దా అనే వాదన కూడా ఉంది. ఎన్నో వాదనలు ప్రతివాదనలు తర్వాత చివరికి ఇండియా అనే పేరుతోనే పీఠికను రాశారు. ఏది ఏమైనా ఇప్పుడు మరోసారి దేశం పేరు మార్పుపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గ్రీక్ రచయిత మొగెస్తనీస్ రాసిన ఇండికా పేరుతో ఒక పుస్తకం రాశారు. అప్పటి నుంచి భారత్ పేరు ఇండియాగా విదేశీయులు పిలవడం ప్రారంభించారు. క్రమేణా అదే పేరు బలపడి స్థిరపడింది. అయితే పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా భరతుడు పాలించిన భూమి కాబట్టి భారతదేశంగా పిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి పేరు మార్పుపై చర్చ జరగడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇండియా పేరు మార్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. దేశం పేరు మార్చాలన్న డిమాండ్ 2024 ఫిబ్రవరిలో మరోసారి తెరపైకి వచ్చింది. లోక్సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఈ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని మొదటి పేరాలో ఇండియా అంటే భారత్ అన్న ప్రస్తావన ఉందని, ఇండియా అనే పదానికి స్వస్తి పలికి దేశం పేరుని భారత్గా మార్చాలని ఆయన కోరారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన భారత్ విజ్ఞాన శక్తికి కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన దేశం పేరుని భారత్గా మార్చాలని కోరారు. మరోవైపు 2023 సెప్టెంబర్లో నిర్వహించిన G20 సదస్సు సమయంలో దేశం పేరు మార్పుపై ఎంతో హంగామా జరిగింది. రాష్ట్రపతి డిన్నర్ ఆహ్వాన పత్రిక దగ్గర నుంచి ప్రధాని మోడీ టేబుల్ దాకా దాదాపు ప్రతి చోట ఇండియాకి బదులు భారత్ పేరుని వాడడంతో దేశం పేరు మార్పు అంశం బాగా హైలైట్ అయింది. అదే టైంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించడంతో బహుశా దేశం పేరు మార్పుపై తీర్మానం చేయొచ్చన్న వాదనలు వినిపించాయి. కానీ అప్పుడు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దేశం పేరు మార్పుకి మద్దతిస్తే మరికొందరు వ్యతిరేకించారు. దీంతో ఈ అంశంపై గొడవ సద్దుమణిగింది. తాజాగా
మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు సంస్కృతంలోని సింధును హిందూగా పలికారు. క్రీస్తు శకం ఆరంభంలో దీనికి పర్షియన్ పదం స్థాన్ జోడించి హిందుస్థాన్గా మార్చేశారు. పర్షియన్ల హింద్ కాస్త గ్రీకుల నోళ్లలో ఇండస్గా మారింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దిలో అలెగ్జాండర్ భారత్పై దండెత్తి ఇండస్ తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. అనంతరం భారతదేశంలో అడుగుపెట్టిన మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని హిందుస్థాన్గా పిలిచేవారు. అంతేకాదు మన దేశాన్ని ఆసియాలోని అనేక దేశాల్లో హిందుస్థాన్గానే పిలిచేవారు. ఇదే పేరు 18వ శతాబ్దం చివరి వరకు ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన గ్రీకులు భారతదేశానికి సింధు అనే పదాన్ని ఉపయోగించారు. తరువాత ఈ పదం రోమన్ల ద్వారా లాటిన్ భాషలోకి వెళ్ళింది. లాటిన్ నుండి ఈ పదం ఆంగ్ల భాషలోకి వచ్చి ఇండియాగా మారింది. 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు వారికి భారతదేశం అనే పేరు కూడా తెలుసు. భారతదేశానికి హిందుస్థాన్, జంబూద్వీపం, ఆర్యావర్త, హిందూ దేశం, సింధు దేశం, హిందుస్థాన్, భరతవర్షం వంటి అనేక ఇతర పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో మరోసారి దేశం పేరు మార్పుపై చర్చ కొనసాగుతుంది. మాట్లాడితే స్వదేశీ అంటూ గొంతెత్తే బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ దేశం పేరు మార్చకపోవడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.